ఎవరైనా పాపుల స్నేహితులు ఈ లోకంలో ఇష్టపడతారా? యేసుకు మొక్కలేసి లోకం ఏమేసి చెప్పనా, ఆయన ఎక్కువ పాపులు దక్కించిన పాపులతో ఆయన కలిసి ఉన్నప్పుడు చాలా మంది ఆయన యాగం చేసింది ఏంటంటే ఈయన పాపుల స్నేహితుడు అని చెప్పేసి చాలా యాగం చేశారు. నిజమే, ఆయన పాపుల స్నేహితుడు. ఎందుకంటే పాపం శక్తిమంతుడు మన చెప్పనా, మనలో ఉన్న పాపం తీయడానికి ఆయన స్నేహం చేశారు. ఈరోజు చాలా మంది స్నేహితులు లేని వారు ఎవరు కూడా ఉండరు. ఒకవేళ లేకపోతే కనుక మీరు బాధపడతారు. ఎందుకంటే ఏ స్నేహితులు స్నేహం చేయడానికి ఇష్టపడతారు? హల్లెలూయా. ఏ స్నేహితులు స్నేహం చేయడానికి ఇష్టపడతారు? ఏ స్నేహం చేస్తే స్నేహం చేస్తే ఈ ఏమి పదం ఉందో ఆ పదవాన్ని తీర్చగల శక్తిమంతులు మనందరూ కూడా దేవుడు. హల్లెలూయా. సమస్య నుంచి కూడా వినిపించగల దేవుడు మనం నమ్ముకున్నది. వాటిని చూద్దాం. చూడండి, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు, అతనితో దేవుడు స్నేహం చేశాడు. ఎలా స్నేహం చేశాడు? నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయం. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆయన దేవుడు అయినప్పటికీ, ఆయన తేజస్వి గల దేవుడు అయినప్పటికీ కూడా అబ్రహాముతో ముఖాముఖిగా మాట్లాడాడంట. ఎంత గొప్పగా! దేవాది దేవుడు